నా స్టూడెంట్స్ పర్సనల్ రిక్వెస్ట్ మీద ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆది బ్లౌజ్ కనుక మన దగ్గర ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ ఉన్నట్లయితే చాలా ఈజీగా సింపుల్ స్టెప్స్తో బ్లౌజ్ అనేది మనం కట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మొత్తం చూసేసిన తర్వాత ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేయడం ఇంత ఈజీనా అనిపిస్తుంది మీకు కూడా. కాకపోతే ఈ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు మనం చాలా ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. అవి ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మీకు స్టెప్ బై స్టెప్ స్లోగా నేను వివరిస్తాను. మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా మీరు ఫాలో అయ్యారంటే ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ అయితే తెలిసిందే కదండి, మనం ఒక మార్జిన్ లైన్ తీసేసుకుంటున్నాము. తర్వాత ఒక 1/2 ఇంచ్ మార్జిన్ లైన్ కూడా కొట్టేస్తున్నాను. ఇది మాత్రం ఎప్పుడు మ్యాండటరీగా మనం చేసే పనేను. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఈ ఆది బ్లౌజ్కి నడుం యొక్క లూజ్ ఎంత ఉందో కొలుచుకుంటున్నాను. యాక్చువల్గా ఈ ఆది బ్లౌజ్ ఇచ్చిన మేడము ఒక 1/2 ఇంచ్ 2 సైడ్స్ కూడా లూజ్ కావాలి అని మనకి ముందే చెప్పున్నారు. సో అందుకోసం అని చెప్పి నేను ఆ లూజ్ని మీకు కనిపించేలాగా మార్క్ చేసి అక్కడి నుంచి కొలిచి చూపిస్తున్నాను. చూడండి, నడుం లూజ్ వచ్చేసరికి మనకి 15 ఇంచెస్ ఉందన్నమాట. దీన్ని మనము హాఫ్ చేసుకోవాలి. ఈ 15ని హాఫ్ చేసామంటే ఎంత వస్తుంది? 7.5 వస్తుంది. ఈ 7.5ని మనము నడుం దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 7.5ని మార్క్ చేసి మనం డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కోసం ఒక 1 ఇంచ్ అండ్ ఖర్చుల కోసము 2 ఇంచెస్ మార్కింగ్ వేసాను. క్లియర్గా అర్థమైంది కదా. నడుం విత్ ఎంతైతే ఉందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసాము డాట్ కోసము. ఇప్పుడు వచ్చేసరికి మనము ఈ వీపు భాగము ఎంత లెంత్ ఉన్నది అనేది కొలుచుకుంటున్నాము. క్లియర్గా చూపిస్తున్నా చూడండి, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. వీపు ఎంతైతే ఉందో కొలుచుకొని ఆ వీపు లెంత్ అనేది మార్క్ చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లెంత్ చూసుకోవాలి. లెంత్ ఎలా చూడాలో మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. షోల్డర్ మిడిల్ నుంచి ఆ మిడిల్ డాట్ వేసాం కదా అక్కడ వరకు కొలుచుకోవాలి. ఈ బ్లౌజ్ లెంత్ అయితే 14 ఇంచెస్ వచ్చింది. సో మనము 14 ఇంచెస్ అనేది మార్క్ చేసి పైన ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం యాడ్ చేసాము. ఇంకా నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటి అంటే నెక్ లెంత్ వచ్చేసింది కదా మనకి. ఇప్పుడు నెక్ విత్ ఎంత ఉందో తెలుసుకోవాలి. అలాగే షోల్డర్ మెజర్మెంటు, ఆర్మ్ హోల్ మెజర్మెంట్ కూడా నీట్గా బ్లౌజ్ని కుట్లు ఒకదాని మీద ఒకటి ఉండేలాగా ముడతలు లేకుండా చక్కగా మడతలు పెట్టుకొని దాని మీద నుంచి మనకి కావాల్సిన మెజర్మెంట్స్ అనేవి నీట్గా కొలుచుకోవాలి. చెప్పాను కదా, ఈ క్లయింట్ 1/2 ఇంచ్ లూజ్ కావాలన్నారు 2 సైడ్స్ కూడా, అందుకే నేను అలా మార్క్ చేశాను. ఆ మార్కింగ్ దగ్గరికి చెస్ట్ లూజ్ అనేది ఎంత ఉందో మెజర్ చేస్తున్నాం. ఎంత ఉంది మనకి? 9.5 వచ్చింది. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది 9.5కి మార్క్ చేసి 2 ఇంచెస్ ఖర్చు కూడా పెట్టేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్కి సైడ్ లెంత్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఖర్చులతో కలిపైనా కొలుచుకోవచ్చు, విడిగా అయినా కొలుచుకోవచ్చు. కాకుంటే మనం ఎలా కొలుస్తున్నామో గుర్తుపెట్టుకొని అదే విధంగా మళ్ళీ మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సైడ్ లెంత్ గుర్తుపెట్టేసాను. తర్వాత వచ్చేసరికి మనకి నెక్ యొక్క విత్ని మెజర్ చేస్తున్నాను. చూడండి, నెక్ విత్ దగ్గర టేప్ ఉంచేసి మళ్ళీ ఇంకొక టేప్కి ఇంకొక వైపు ఉన్న టేప్ని పట్టుకొని స్ట్రైట్ లైన్ని ఫామ్ చేశాను. ఎక్కడైతే మనకి ఎల్ షేప్లో టేప్ కట్ అవుతుందో అది మన నెక్ విత్గా తీసుకోవాలన్నమాట. చూసారు కదా, మనకి నెక్ విత్ 3 వచ్చింది. ఇక్కడ మనము నెక్ విత్ అనే దాన్ని గుర్తుపెట్టేస్తున్నాము. తర్వాత షోల్డర్ మెజర్మెంట్ కూడా తీసుకోండి. ఈ షోల్డర్ మెజర్మెంట్ నేనైతే ఖర్చుతో కలిపి తీసుకున్నాను. సేమ్ షోల్డర్ మెజర్మెంట్ని ఇక్కడ పెట్టేసిన తర్వాత సేమ్ లెంత్ని మళ్ళీ ఇక్కడ మార్క్ చేస్తున్నాం. ఎందుకంటే క్రాస్ లైన్ అవ్వకుండా ఉండటానికి ఒకసారి ఇలాగా చెక్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఈ డాట్స్ని కలుపుతూ లైన్స్ కొట్టేస్తున్నాను. తెలుసు కదా, ఈ 1/2 ఇంచ్ అనేది మనకి ఖర్చుల కోసము. ఇప్పుడు ఆర్మ్ హోల్ లెంత్ని అలాగే ఆర్మ్ హోల్ విత్ని కూడా జాయింట్గా లైన్స్ కొట్టేసుకున్నాను. ఈ ఎల్ షేప్లో ఉన్న దాంట్లోనే మనము ఆర్మ్ హోల్ అనేది సెట్ చేసుకుంటాము. మీకు 2 లైన్స్ కనిపిస్తున్న ప్రతి చోట కూడా అవి ఖర్చులు కానీ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఆర్మ్ హోల్ కోసం నేను 1.5 ఇంచ్ క్రాస్ లైన్ కొట్టాను. చూడండి, 1.5 ఇంచ్. ఇప్పుడు చక్కగా ఇక్కడ హాఫ్ మూన్ షేప్లో ఆర్మ్ హోల్ని సర్కిల్ చేశాను.
ఇది మనం కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి మన దగ్గర ఆల్రెడీ ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఆ ఆది బ్లౌజ్ ప్రకారంగా చక్కగా కొలిచి చెక్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఎగ్జాక్ట్గా మనకి కావాల్సిన మెజర్మెంట్ దగ్గరికి రీచ్ అయ్యింది. సో మామూలుగా అయితే నార్మల్ బ్లౌజ్ అయితే ఇప్పుడు ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ని కట్ చేసేస్తాము, కానీ ప్రిన్స్ కటింగ్లో మనం అలా చేయకూడదు. దీని మీదనే ఫ్రంట్ మార్కింగ్ అనేది పెట్టుకుంటాం అన్నమాట. ఉక్సులు పట్టి ఉన్న వైపే తీసుకోవాలి ప్రిన్స్ కటింగ్కి కూడా. తీసుకున్న తర్వాత ముందు ఈ ప్రిన్స్ కటింగ్లో 2 పార్ట్స్ ఉంటాయి. కప్పు షేప్ వచ్చేది ఒకటి ఉంటుంది, నెక్ వైపు షేప్ తిరిగి ఇంకొకటి ఉంటుంది. ఫస్ట్ డాట్ దగ్గరికి ఎంత విర్తున్నదో కొలుచుకున్న తర్వాత అండ్ సెకండ్ సైడ్ కూడా ఎంత విర్తుందో కొలుచుకుంటున్నాం కుట్లు వరకు. దాన్ని కూడా ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాను. ఇలా మెజర్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్ ఏరియాలో ఎంత విర్తుంది అనేది ఒకసారి రీచెక్ చేసుకుంటున్నాను. మనం ఇప్పుడు గీసే గీత ప్రకారంగా ఇది సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవటం కోసము నేను ఇక్కడ మెజర్ చేసుకున్నాను. 3.5 ఇంచ్ వచ్చింది మనకి. ఈ 3.5 ఇంచ్ని ఇక్కడ గుర్తు పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ మార్కింగ్ పెట్టుకున్న లైన్ ఉంది కదా, ఆ లైన్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్కి ఇలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కప్ షేప్ ఉంది కదా, ఆ కప్ షేప్ ఉన్న వైపు కూడా మిడిల్లో ఎంత విత్తుందో కొలుచుకోవాలి. 1/2 ఇంచ్ లూజ్ కావాలనుకున్నాం కదా, అందుకే కొంచెం టేప్ పక్కకు పెట్టాను. చూడండి 6.5 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ఈ మిడిల్లో కప్ సైజ్కి కూడా 6.5 పెట్టాను. చూసారు కదా, ఆల్రెడీ మనం పెట్టిన మార్కింగ్స్ దగ్గరికే వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు కింద నుంచి మన చెస్ట్ ఆకారంలో చక్కగా మళ్ళీ చంకలోకి కలిపేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కప్ షేప్ అనేది ప్రాపర్గా క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఫ్రంట్ క్రాస్ కోసము మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఇది క్రాస్ కోసం అన్నమాట, ఫ్రంట్ సైడ్ వచ్చే క్రాస్. ఇప్పుడు మనము ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మనం వేసుకున్న మార్జిన్ లైన్స్ మీదనే చక్కగా స్లోగా కట్ చేయండి. ఎప్పుడైనా క్లాత్ కట్ చేసేటప్పుడు క్లాత్ని అటు ఇటు తిప్పకండి. మన చేతిని క్లాత్ మీద ప్లేస్ చేసి నీట్గా మార్కింగ్ మీద కట్ చేసామంటే మా కటింగ్ అనేది చాలా చక్కగా నీట్గా వస్తుందన్నమాట. ఇలా ఆర్మ్ హోల్ కూడా మనం కట్ చేసేసుకుంటున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే వచ్చిందో దీన్ని మనము రిఫరల్గా తీసుకొని ఫ్రంట్ కట్ చేసుకోవాలి. నెక్ విత్ దగ్గర, ఆర్మ్ హోల్లో ఖర్చు దగ్గర చిన్న చిన్న డాట్స్ అనేవి కట్ చేసుకున్నాను. నెక్ విత్ ఎక్కడుందో అక్కడ మళ్ళీ మార్క్ చేసుకుంటున్నాను. చక్కగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాం నెక్కి. ఇది కూడా నేను ఒక్కసారి చెక్ చేసుకుంటాను ఆది బ్లౌజ్తో. ఎందుకంటే మనం గీసిన రౌండ్ బ్రాడ్గా నీట్గా సరిపోయిందా లేదా, లేకుంటే ఆది బ్లౌజ్కి ఇంకా ఎక్కువ బ్రాడ్ ఉంది, ఇవన్నీ తెలియాలంటే ఒక్కసారి మనం చెక్ చేసుకోవటం అనేది మ్యాండేటరీ అన్నమాట. ఇలా చెక్ చేసుకుంటున్నాము. మనకి సరిపోయింది కాబట్టి నేను పక్కన పెట్టేసాను. ఇప్పుడు దీన్ని తీసుకొని లైనింగ్ క్లాత్ మీద ప్లేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి లైనింగ్ క్లాత్ని నేను నీట్గా మళ్ళీ టర్న్ చేసుకొని మడతలు లేకుండా పెట్టుకుంటున్నాను. ఇలా చక్కగా ఫోల్డింగ్స్ ఏం లేకుండా నీట్గా పెట్టుకున్న తర్వాత స్కేల్తో ఒక 1/2 ఇంచ్ మార్జిన్ లైన్ కొడుతున్నాం. ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఈ ఫ్రంట్ ఓపెన్కి హుక్స్ పట్టి వేయడానికి మనకి ఖర్చుల్లోకి క్లాత్ కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది మార్జిన్ లైన్ని ఇక్కడ కొట్టేశాము. నేను ఎప్పుడైనా సెల్వెడ్జెస్ ఉన్న వాటిని కట్ చేసేస్తాను, ఫినిషింగ్ నీట్గా వస్తుందని. మీరు కూడా అలాగే చేయండి. సెల్వెడ్జెస్ పెట్టుకోవటం వలన మనకి ఫినిషింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, ఫస్ట్ మనము నెక్ అండ్ ఆర్మ్ హోల్ మిడిల్కి వేసిన పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. అంతేకాకుండా మనం వేసిన మార్కింగ్కి పక్కన ఖర్చు కూడా కావాల్సి వస్తుంది కాబట్టి క్లాత్ సరిపోతుందా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకొని మార్కింగ్స్ వేసేసుకోండి.
సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే నేను వేస్తున్నా. ఇలా మనకి రోలర్స్ అని దొరుకుతాయి. ఈ రోలర్స్ సహాయంతో కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోవచ్చు మనము. డీస్తోనే మార్క్ చేయాలని ఏం లేదు. నేను ఇక్కడ క్రాస్ కట్ చేసే దాని మీద కూడా ఇలా మార్కింగ్ అనేది వేసేసాను. ఇది అంత బాగా కనిపించటం లేదు కాబట్టి నేను మళ్ళీ మీకు డీస్తో వేసి కూడా చూపిస్తాను తర్వాత. బట్ నాకు క్లియర్గానే ఉంది, వీడియోలో మీకు కనిపించటం లేదు. ఇలా దాన్ని ఆ మార్కింగ్ పక్క నుంచి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని ఈ పార్ట్ అనే దాన్ని కట్ చేసేసుకోవాలి. నెక్ విత్ దగ్గర చిన్న డాట్ పెట్టేసుకుంటున్నాము. అలాగే సెల్వెడ్జెస్ వైపు ఉన్న దాన్ని కట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు మనకి ఒక పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి కప్ షేప్ ఉన్న ఏరియాని మనము చూసుకోవాలి. దానికన్నా ముందు నెక్ అనేది మనము ఫ్రంట్ నెక్ని కూడా మార్క్ చేసుకుంటున్నాము. ఆది బ్లౌజ్ హెల్ప్తో ఎంత లెంత్ ఉందో చెక్ చేసుకొని ఇక్కడ చక్కగా దాని నెక్కుకున్న దాని పక్కనే చిన్న మార్కింగ్స్ పెట్టుకొని నీట్గా రౌండ్ షేప్ అనేది ఫ్రంట్ సైడ్ ఇచ్చేసేసాను అనమాట. అండ్ ఇక్కడ డాట్స్ వేయటానికి ఒక మార్కింగ్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోని షేప్ ఉంది కదా, ఆ షేప్ ఉన్న పార్ట్ని కట్ చేసుకోవాలి. అది కట్ చేయటాకన్నా ముందు హ్యాండ్స్ కనుక పెద్ద హ్యాండ్స్ ఉన్నట్లయితే ముందు హ్యాండ్స్ కట్ చేసేసుకోండి. ఎందుకంటే అది కావాలి అంటే కొంచెం అతుకులైనా పెట్టుకోవచ్చు, లోపల వైపే ఉంటుంది కాబట్టి హ్యాండ్ని ముందుగా నేనైతే కట్ చేస్తాను. చిన్న హ్యాండ్ అయితే ఎప్పుడైనా చేసుకోవచ్చండి, పెద్ద హ్యాండ్ అయితే ముందు హ్యాండ్ కట్ చేసుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్ మెజర్మెంట్కి సరిపడే క్లాత్ ఉంది కాబట్టి నేను ముందు ఈ కప్ సైజ్ అనే దాన్ని కట్ చేస్తున్నాను. సేమ్ ఆ మార్కింగ్ ప్రకారమే నీట్గా ఇలాగ వేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర రోలర్ కనుక ఉంటే ఇలా రోలర్తో మార్క్ చేసేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. మీకు ఇది కనిపించట్లేదు కదా మళ్ళీ, అందుకే నేను డీస్తో ఇలా గీసి చూపిస్తున్నాను అనమాట. దీని పక్కనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ పార్ట్ని కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి కట్ చేసుకోండి. ఎందుకంటే ఈ 2 పార్ట్స్ని మనం జాయింట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఖర్చు కోసం ఈ 1/2 ఇంచ్ అనేది మ్యాండేటరీగా మనము మెయింటైన్ చేస్తాము. ఇప్పుడు నేను చెప్తున్న మెథడ్ చాలా సింపుల్ మెథడ్ అండి. బాడీ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలి అంటే దానికి ఒక స్పెషల్ కౌంటింగ్ ఉంటుంది, థియరీ ఉంటుంది, దాని ప్రకారం కటింగ్ అనేది చేయాలి. మన దగ్గర ఆది బ్లౌజ్ ఉన్నప్పుడైతే మాత్రం ఇలా ఈజీగా మనము చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను హ్యాండ్ కటింగ్ చేస్తున్నాను. హ్యాండ్ కటింగ్ కూడా మనము క్లాత్ ఎలా సరిపోతుందా లేదా అని ముందుగానే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతనే ఈ ఫ్రంట్ పార్ట్ అనే దాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న మార్జిన్ లైన్ అన్ఈవెన్గా ఉందని మార్జిన్ లైన్ కొట్టేసుకున్నాను. ఈ ఆది బ్లౌజ్కి హ్యాండ్ లెంత్ షార్టే ఉంది కాబట్టి మనకి సరిపోతుంది అని నేను ఖచ్చితంగా ముందు చూసుకున్న తర్వాతే ఆ ఫ్రంట్ కప్ సైజు ఉన్న పార్ట్ని కట్ చేసుకున్నాం అన్నమాట. లెంత్ గుర్తుపెట్టేసుకొని అలాగే హ్యాండ్ సైడ్ లెంత్ అండ్ ఖర్చులు కూడా గుర్తుపెట్టేసాను. ఇప్పుడు స్లైడ్గా ఆ కింద ఆర్మ్ హోల్ సైడ్ ఉన్న మార్కింగ్కి కలిపేసుకున్నాను. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇది సరిపోతుందో లేదో ఆర్మ్ హోల్ కూడా చెక్ చేసుకుంటున్నాను. నార్మల్ బ్లౌజ్లో మనం ఇదంతా చేస్తూనే ఉంటాము, కాకపోతే ఈ ఫ్రంట్ మాత్రమే కొంచెం చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ని కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి పట్టుకున్నారంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ని చాలా ఈజీగా కట్ చేసేసుకోవటం వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ కట్ చేయటము, హ్యాండ్స్ కట్ చేయటము అంతా కూడా నార్మల్ బ్లౌజ్ మెథడే ఉంటుందన్నమాట. ఓన్లీ ఫ్రంటే మారుతుంది. ఆ ఫ్రంట్ మీరు కొంచెం ఫోకస్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను హ్యాండ్ అనేది కట్ చేసేసుకుంటున్నాను.
చూస్తున్నారు కదా, నేను ఎన్ని వైపుల నుంచి కట్ చేస్తున్నాను, నా హ్యాండ్నే మారుస్తున్నాను తప్ప క్లాత్ని అటు ఇటు తిప్పటం లేదు. మీరు కూడా ఇలాగే అలవాటు చేసుకోండి. పొరపాటున సిల్క్, క్రేప్ లాంటి క్లాతులు కట్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు కనుక క్లాత్ని అటు ఇటు తిప్పుతూ కట్ చేయటం అలవాటు చేసుకున్నారనుకోండి, తర్వాత మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది. క్లాత్ అటు ఇటు జరిగిపోతూ ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి క్లాత్ని ఎప్పుడూ జరపకూడదు. మన చేతినే కటింగ్ చేసేటప్పుడు తిప్పుతూ కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒక హ్యాండ్ మాత్రమే కట్ చేశాను. ఇక్కడ జాయింట్లు ఏం పడకుండా ఇంకొక హ్యాండ్ని కూడా తీస్తున్నాను అనమాట. షార్ట్ హ్యాండ్ ఉంటే మనం ఎలాగైనా దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు కాబట్టి నేను ముందుగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాను. అదే లాంగ్ హ్యాండ్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ముందు హ్యాండ్ని కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మాత్రమే ఫ్రంట్ అనేది కప్ షేప్ అనేది మనము కట్ చేస్తామన్నమాట. అర్థమైంది కదా అండి? మీకు ఫ్రంట్ కటింగ్ కనుక అర్థం కాలేదు అనుకుంటే మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి. చాలా సింపుల్గా కట్ చేసేయచ్చు. ఐ హోప్ మీ అందరికీ కూడా బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ బిగినర్స్ కోసము హంగామా లేకుండా అలా పెట్టండి ఇలా పెట్టండి మార్కింగ్స్ అని చెప్పకుండా ఆది బ్లౌజ్తో చాలా సింపుల్ టెక్నిక్స్తో నేను మీకు ప్రిన్స్ కట్ అనేది పెట్టి చూపించాను. ఈ హ్యాండ్ కటింగ్ అయిపోయిన తర్వాత చక్కగా దీనికి ఫ్రంట్ వైపున క్రాస్ అనేది ఉంటుంది కదా, ఆ క్రాస్ని కూడా నేను ముందుగానే కట్ చేసేస్తున్నాను. తెలుసు కదా అండి, మంచిగా ఒక లీఫ్ షేప్లో దీన్ని నీట్గా కట్ చేసుకోండి. సో మనకి హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. బ్యాక్ పార్ట్ కటింగ్ అండ్ ఫ్రంట్ కూడా కటింగ్ అయిపోయింది. దీంతో మనకి ప్రిన్స్ కటింగ్ అనేది ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చో అర్థమైపోయింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. తెలుసు కదా ఈ వీడియో ఎవరి కోసమో, బిగినర్స్ కోసమే. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.